So today I'm talking about a holy fear. Let me just take you to Exodus, and I'll ask you a question. ఇజ్రాయేలీల ప్రజలందరూ ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు దేవుడు వాళ్ళని? టు No, that's wrong. That's what you thought. He was not taking them to the promised land. ప్రతిసారి మోషే వెళ్ళినప్పుడు ఏమన్నాడు? The Lord says, send my people that they may go and worship me. నా ప్రజలను పంపించు దేనికి? బయటికి వెళ్ళి నన్ను ఆరాధించడానికి. So God was not bringing them out of Egypt in order to give them a promised land. So the basic idea was to lead them into worship unto him. So that is the reason వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎర్ర సముద్రం దాటించి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడికి? సీనాయికి తీసుకెళ్ళాడు కదా, the mountain of God. ఆయన దగ్గర. So God did not take them to the promised land, he took them to the promised son. వాగ్దానము చేయబడిన భూమికి వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు. మొట్టమొదట వాళ్ళని వాగ్దానము చేసిన వాడి దగ్గరికి, వాగ్దానము అయినటువంటి వాడి దగ్గరికి ఆయన నడిపించుకున్నాడు తన దగ్గరికి. ఒకవేళ కానీ if they did not go to the promiser, they would have messed up the promised land with all idols of Egypt, which they did of course in later part, even after meeting him. వాగ్దానము చేసిన వాడు ఆయనతో ఒక ముఖాముఖి జరిగితే అప్పుడు వాగ్దానము చేయబడిన భూమి, ఆయన ఇచ్చిన భూమిలో ఆ వాగ్దానం ఇచ్చిన వాడికి కృతజ్ఞతతో బ్రతుకుతారు. అందుకని మొట్టమొదట ఆయన he drew them unto himself. But something very tragic happened there. అంతా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా something very tragic happened there. Moses goes up to the mountain and God gives them a law. The first thing God gives them is law. వాళ్ళకి ఎలా బ్రతకాలి అని ఒక మాన్యువల్ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మాన్యువల్ ఇవ్వకుండా నిన్ను వదిలిపెట్టడు. ఒక కారు కొన్నా, బైక్ కొన్నా ఒక మాన్యువల్ వస్తుంది. హీ విల్ ఆల్వేస్ టెల్ యూ హౌ టు లివ్, హౌ టు గో అబౌట్. నేను ఒక నూతన ప్రదేశానికి తీసుకెళ్తే బేసిక్ ఫ్రేమ్వర్క్ నీకు ఇచ్చేస్తాడు, డీటెయిల్స్ ఇవ్వడు. ఆన్ అ డైలీ బేసిస్ నీకు డీటెయిల్స్ రిలీజ్ చేస్తాడు, బట్ బేసిక్ ఫ్రేమ్వర్క్ మాత్రం నీకు ఇచ్చేస్తాడు. Exodus 20లో సంథింగ్ వెరీ ట్రాజిక్ హ్యాపెన్స్. వెన్ యూ రీడ్ Exodus 20:18 to 21 very quickly. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మౌంటైన్ దగ్గర when he started speaking, ఏం జరిగిందంట? ఉరుములు, మెరుపులు, గందరగోళం. ఆయన మాట్లాడారంటే గుండె దద్దరిల్లిపోద్ది. But something very scary happened there for people because they did not fear God. దేవుని భయం ఉంటే వావ్ అనుకోవచ్చు. దేవుని భయం లేకపోతే పరిగెత్తి దాక్కుంటానికి ప్రయత్నం చేస్తాం. విల్ కమ్ టు దట్. 18 నుంచి చదువు క్విక్లీ. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. అయ్య బాబోయ్, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. They actually refused to hear the voice of God. What a tragedy. దేవుడు వాళ్ళతోటి మాట్లాడుకుందామని దగ్గరికి తీసుకుని వస్తే ఆ ఉరుములు అది అంటే ఆయన పరిశుద్ధత, ఆయన ఆసమ్నెస్ని చూసి వీళ్ళు భయపడిపోయి, మోసెస్ ఆ పని ఏదో నువ్వు చేసుకో, మేం మాత్రం ఆయన స్వరాన్ని వినం. There is a distinction between holy fear and being scared. Very interesting in verse 20. చదవమ్మా. అందుకు మోషే భయపడకుడి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మీ లైఫ్లో, నా లైఫ్లో ఇది ఇంపార్టెంట్. 19th verseలోనేమో యూ స్పీక్ టు us, we will listen, but do not let God speak to us or we will die. They said that. What did he say in 19? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడకుడి. నువ్వు మాట్లాడు, ఆయన మాట్లాడదు అంటాడు. అప్పుడు మోసెస్ ఒక మంచి మాట అంటాడు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకు మోషే భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు. ఓ బాబోయ్, భయపడొద్దు అంటాడు, భయం కలగమంటాడు ఏంటి? నాకు అర్థం కాదు అది. ఆయన భయము మీకు కలుగునట్లుగా నిన్ను పరీక్షించడానికే వచ్చాడు దేవుడు. అంటే వాళ్ళకి కలిగిన భయము అసలు కలగాల్సిన భయంకి తేడా ఉంది ఇక్కడ. There is a distinction between the fear that they were in and the fear they're supposed to have. With the godly fear was missing in them. That fear is a profound reverence and that will remain all the days of our lives and keep us away from sin. Devuni bayamu etuvantidante the fear of him.
ఆయన అంటే భక్తితో కూడినటువంటి భయము, వణుకుతో కూడినటువంటి భయం, పాపము నుండి మనల్ని దూరంగా పెట్టేటటువంటి భయం. ఈ ఉరుములు చూసి మీరు భయపడద్దు. యాక్చువల్గా ఇది మేము టెస్ట్ చేయడానికి. అస్సలు దేవుని భయము మీకు కలుగుటకే. దేవుని భయము మీకున్నట్లయితే ఇటు చూస్తావు ఉరుమని, నో ప్రాబ్లం. ఆయన అనుమతి లేకుండా ఆ ఉరుము నీ మీద పడదు, పిడుగు నీ మీద పడదు. పడితే దేవునికి స్తోత్రం, అందరికి విడుదల కాదు. కానీ ఆయన అనుమతి లేనిది ఏది కూడా జరగదు. సో యూ విల్ లుక్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ దే దట్ ట్రై టు స్కేర్ యూ ఆర్ ద థింగ్స్ దట్ ట్రై టు స్కేర్ యూ బికాజ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమన్నా, దేవుడన్నా, దేవుని ఆరాధన, ప్రార్థన, భయము, భక్తి, అదొక ప్రేమ. 1 John 4:18 says there is no fear in love, but perfect love drives out fear, because fear has to do with punishment. The one who fears is not made perfect in love. 1 John 4:18. భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును పోగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పూర్ణము చేయబడినవాడు కాడు. You want to be perfect in love, you should be somebody who fears God. It is such a reverence for God that one who fears him is gripped by a holy desire to please God. You better write down that. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అంటే ఏంటంటే he'll be gripped by this idea of I have to please God. ఏం చేసినా I have to please God. దేవుడు భయం అంటే నా మాటలో I have to please God, నా చేష్టలో I have to please God. That's a continuous thing. The fear of the Lord, 27 verse 27, the fear of the Lord adds length to life, but the years of the wicked are cut short. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. Wow. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. ఇంకోటి చెప్పనా, if you and I fear God, we bring a blessing to our children. సామెతలు 14:26 says యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. He who fears the Lord has a secure fortress, and his children, for his children, వారి పిల్లలకు ఆశ్రయస్థానము. wow, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము. See, God becomes a refuge for our children if we fear God. నేను ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఫస్ట్ ఆలోచించాలి, లేనిపోయింది వీళ్ళకి తిప్పలు వస్తాయోనని. నేను దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మీ బిడ్డలకి మేలు, నేను భక్తి భయంతో ఉంటే నా బిడ్డలకి. నువ్వు ఏం చేసినా చేయకపోయినా భయము భక్తి వణుకుతో కానీ నువ్వు ఉంటే యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. Read Proverbs 19:23 says, the fear of the Lord leads to life, then one rests content, untouched by trouble. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. నీకే అపాయము రాదు అంటే నువ్వు ఊరు వెళ్తా Psalm 91 చదువుకున్నా నీ ముఖం. Psalm 91 చదివేసుకుంటే వచ్చేస్తుంది నీకు. ప్రార్థన చేశారుగా పాస్టర్ గారు, మనకేం కాదు. ఎందుకు? నీకు భయము భక్తి లేకపోతే ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. నీకు భయము భక్తి ఉంటే యూ విల్ ట్రబుల్ ద ట్రబుల్. దీని అంతటికీ కీలకమైందండి భయము. దట్ ఫియర్ అండ్ రెవరెన్స్ ఫర్ గాడ్ విల్ సీ దట్ ద ట్రబుల్ విల్ నాట్ ట్రబుల్ us. The last one is, I know all of you would love it, Proverbs 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు, జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. ఇది కావాలందరికీ, పైందొద్దు. హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ వెల్త్ అండ్ ఆనర్ అండ్ లైఫ్. యు ఆనర్ గాడ్. వాట్స్ హ్యాపెనింగ్ టు us? We take it so easy. నువ్వు నేను భయము భక్తి లేకపోతే మనం చేసే ప్రార్థనలు కూడా ఆలకించడు, మనకి ప్రొటెక్షన్ రాదు, మన పిల్లలకి ప్రొటెక్షన్ రాదు, నీకు సమృద్ధి రాదు, దీర్ఘాయుష్యు రాదు, ఆయన ఇన్స్ట్రక్షన్ రాదు, ఆయన కాపుదల రాదు. మన తప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే భయము తగ్గి తప్పులు జరుగుతున్నాయి మన జీవితంలో.